ఆలోచించండి, ఒక హైకోర్టు జడ్జి, ఢిల్లీ హైకోర్టు జడ్జి, ఆయన అన్న మాటలు, ఒక రేప్ జరిగితే ఆయన బాధపడిపోయి ఆయన అంగచ్ఛేదనం చేసి నా రేపిస్తాను అడుగుతున్నాడు. ఆయన అంటే నాకు ఒకటే అనిపించింది, ఇదే నిర్భయ కేసు జరిగినప్పుడు అప్పుడు పార్లమెంట్ సభ్యులు, ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు శ్రీ జయా బచ్చన్ గారు కానీ అప్పుడున్న పార్లమెంట్ సభ్యులు అందరూ చంపేసేయండి, పార్లమెంట్లో మాట్లాడిన మాటలు ఆన్ రికార్డ్ ఇవన్నీ. అలాంటప్పుడు సింగపూర్ తరహాలో చిన్నపాటి శిక్షగా కేనింగ్ పెట్టాలి. నేను ఇది అసెంబ్లీలో మాట్లాడదలుచుకున్నాను. ఇది ఎందుకు మీకు దుబాయ్లో ఎందుకుండో రేపులు, సింగపూర్లో ఎందుకుండో రేపులు? ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగానే ఇంట్లోంచి లాక్కొచ్చి కొట్టి కేసులు పెడతాడు. అందువల్ల ఎవడు మాట్లాడడానికి భయపడతాడు. ఇక్కడ ఏదైనా మాట్లాడితే ఇంట్లోకి వచ్చి నీ భార్యను రేప్ చేస్తాం, నీ బిడ్డలను రేప్ చేస్తాం అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటది. అది వీళ్ళు మాట్లాడేది. ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు నాయకులకి 3 ఏళ్ల పసికందులను రేపులు చేయరా? ఇలాంటి నీచులను ఎంకరేజ్ చేస్తే 3 సంవత్సరాల పసికందులు రేపులు చేయరా? ఏదైనా మాట్లాడితే వీళ్ళు మన కులం కాదండి, ఇష్యూ అవుద్దండి, వాడు మన మతం కాదండి. మరి ఏం చేయాలయ్యా మేము? క్రిమినల్స్ని వదిలేయాలా రోడ్ల మీదకి? ఇది ప్రజలందరూ మీరు ఆలోచించాలి. ఇది నాకు జరగవచ్చు, ఇంకొకళ్ళు జరగచ్చు, ఇంకొకటి జరగదు, మనందరికీ జరిగినట్టే. ఇది ఇంత మాత్రం ధైర్యం లేని కాడికి ఎందుకు పోలీసు ఉండటం? బాధ్యత కదా పోలీసుకి. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు దేనికి? ఓట్లు అడగడానికా? బాధ్యత నిర్వర్తించడానికి కాదా? ఇది అందరూ ఆలోచించాలి. నేను అడగలేక కాదు, నేను తీసుకోలేక కాదు. నేను హోంశాఖ తీసుకున్నానంటే మనకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి. మీకు ఎలా ఉండాలంటే ఇలాంటి క్రిమినల్స్కి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు చేసినట్టుగా చేయాలి మీ అందరికీ. అప్పుడు కానీ మీరు మాట వినరు. ఇంకా అలాంటి పరిస్థితిని నెట్టేస్తున్నారు మమ్మల్ని అందరినీ. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారా? మీరు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు. డీజీపీ గారు కూడా మీరు ఛార్జ్ తీసుకున్నారు. ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు బయటకు వస్తే. ఇంటెలిజెన్స్ అధికారులు కూడా చెప్తున్నాను, మమ్మల్ని తిడుతున్నారు. మేము మీకు వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణలకి మీరు బాధ్యత తీసుకోవాలని. గత ప్రభుత్వంలో ఉండకూడదని చెప్పాం. ఏదైనా మాట్లాడితే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మీరు గత ప్రభుత్వంలో అధికారులే కదా, ఈ రోజు వేరే వాళ్ళు ఎవరు లేరే. అటు ఇటు మారారు అంతే. పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయడానికి అధికారులకి ముందున్నారు, క్రిమినల్ని అరెస్ట్ చేయడానికి లేరు. భయం. మరి ఆ రోజుల్లో మీరు ఎందుకు ఎలా చేయగలిగారు? మీరు మేము అలా ఉండలేము. ఈరోజు నాకు ముఖ్యమంత్రి పదవి ఉండొచ్చు, లేకపోవచ్చు, నాకు ఇర్రెలవెంట్. మేము మానవ హక్కుల కోసం ప్రాణాలు కల్పించి ఇచ్చేవాళ్ళం. మేము ఈరోజు పదవి ఉండొచ్చు, పదవి ఉండకపోవచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వకపోవచ్చు. ఐ డోంట్ కేర్. నాకేంటంటే సమాజంలో బాధ్యత లేకుండా నోటికొచ్చినట్టు వాగుతాం. ప్రతి సొత్తు మా సొంతం. ఇలాంటి వాళ్ళతో పోరాటం చేయడానికే జనసేన పెట్టాను నేను. దశాబ్దంన్నర కూర్చొనున్నాం. తిట్టారు, నీచంగా మాట్లాడారు, చెత్తగా మాట్లాడతారు. ఎక్కడ వెనక్కి తగ్గల. ఈరోజు డిప్యూటీ సీఎం అయితే కొత్తగా శక్తి వస్తుందా? పని చేయడానికి అధికారం ఉంది అంతే, శక్తి ఎప్పుడు ఉంది. అది ఆ బలం ఎప్పుడూ ఉంది. అది మర్చిపోకండి అందరూ. మీకు ఒకటే చెప్తున్నా, పోలీస్ అధికారులు కూడా నేను సెలవిస్తున్నా, గత ప్రభుత్వంలాగా మీరు అలసత్వంగా ఉండకండి. ఏమన్నా అధికారులందరూ కూడా ఒకటే మాట చెప్పాను. ప్రతి క్రైమ్, ఆడబిడ్డను ఏడిపించిన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఎంతమంది ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారో నా దృష్టికి వస్తూ ఉన్నాయి కొన్ని సంవత్సరాల నుంచి. నేను వెళ్ళి మాట్లాడుతాను, ఎవరు బాధ్యత తీసుకోరు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో అక్కడ అధికారులు ఎంతమందిని ఆడపిల్లలను ఇబ్బంది పెడుతున్నారు.
ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కసారైనా వెళ్ళారా అక్కడికి? ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలను అడుగుతున్నా, మీరు వెళ్ళారా? మీరు వెళ్ళండి, మీరు సోషల్ సంక్షేమ హాస్టల్స్కి వెళ్ళండి. జన సైనికులు కూడా చెప్తున్నాను, మీరు గెలిపించేశారు, మా బాధ్యత అయిపోయింది అనుకోకండి. వీర మహిళలు చెప్తున్నాను, మీ బాధ్యత అవ్వలా. పదవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పోరాటం మనం గమ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.